Hi friends, welcome to Adi 963 Creations. Please do like, share and subscribe my YouTube ఛానల్. మా హస్బెండ్ రీసెంట్గా రాజస్థాన్కి వేరే పని మీద వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్కి వెళ్ళారు. ఖాటు శ్యామ్ టెంపుల్. ఆ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే అక్కడ మీకు సైడ్ ఇచ్చాను, దేవుడి ఫోటో చూడండి. అక్కడ ఓన్లీ తలని మాత్రమే పూజిస్తారు. టెంపుల్ స్టోరీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ మెయిన్ ఎంట్రన్స్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందంట. మెయిన్గా ఇక్కడ తలని పూజించడానికి అక్కడ దేవుడికి ఖాటు శ్యామ్ అని ఎందుకు పేరు వచ్చిందో చూసేద్దాం. అది ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ మీద దేవుడి యొక్క అన్నీ ఉన్నాయి. అంటే అప్పుడు జరిగినవన్నీ. మెయిన్గా స్టోరీ ఏంటంటే ఖాటు శ్యామ్ అనే పేరు ఎలా వచ్చిందంటే కురుక్షేత్ర యుద్ధం ఉంది కదా, అది నిజంగా జరిగిందా లేదా అనే దానికి ఒక నిదర్శనం ఈ టెంపుల్. ఏంటంటే భీముని యొక్క మనవడు బార్బరికుడు అనే అతను, భీముడి ఘటోత్కచుడు అని అందరి పేరే వింటారు కదా, ఆయన కొడుకు ఇతను బార్బరికుడు అనే అతను. ఇతనికి చాలా పవర్స్ ఉన్నాయి, చాలా తెలివి కల ఆయన కూడా. అందుకే ఈయన ఎటువైపు ఉంటే అటువైపు వాళ్ళు ఖచ్చితంగా యుద్ధం గెలుస్తారు. కానీ ఈయనకు ఒక వరం ఉంది. ఆ వరం వాళ్ళ తల్లికి ఒక మాట ఇచ్చారు. ఏంటంటే కురుక్షేత్ర యుద్ధంలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి ఈయన ఫుల్ సపోర్ట్ ఇస్తారు అని వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేశారు. అలా చేయడం వల్ల కురుక్షేత్రంలో పాండవులు కౌరవులను ఓడించే దిశగా ఉండగా ఆయన తన మనసులో వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటారు. ఆ టైంలో శ్రీకృష్ణుడు పాండవులను గెలిపించాలని ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఆ విషయం ముందుగానే శ్రీకృష్ణుడు పసిగట్టేసి ఆయన దగ్గర నుంచి ఒక బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి పలానా నాకు నీ తల కావాలి అని అడిగారు. నా మామూలు బ్రాహ్మణుడు అయితే నన్ను ఇలా అడగరు, మీరు ఎవరో చెప్తే నేను నా ఇష్టపూర్వకంగానే మీకు తలను ఇస్తాను అని చెప్తారు. చెప్పడం వల్ల ఆయన శ్రీకృష్ణుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన పూర్తి ఇష్టంతోనే బార్బరికుడు పూర్తి ఇష్టంతోనే శ్రీకృష్ణుడికి తల సమర్పించాడంట. ఆ తలనే ఇక్కడ వీళ్ళు దైవంగా కొలుస్తారు. దేవుడికి ఇక్కడ కృష్ణుడి పేరు మీదుగా వచ్చేలాగా ఖాటు శ్యామ్ అని పేరు వచ్చింది. ఇది రాజస్థాన్లో ఉంది, చిక్కల్దూర్ అనే గ్రామంలో ఉంది. చాలా బాగుంటుంది అక్కడ ఆ టెంపుల్ యొక్క స్టోరీ ఇది. చాలా బాగుంది అంట. ఇక్కడ ఏం కోరిక కోరుకున్నా నెరవేరుతుందంట. అక్కడ షాప్స్ అన్నీ మీకు చూపిస్తాను. గేట్ దగ్గర మా హస్బెండ్ ఫోటో దిగారు, చాలా బాగుంది. అలాగే అక్కడ అంటే చాలా చూడ్డానికి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి. టెంపుల్లో గుడి అదే దగ్గరలో హోటల్ కానీ అలాంటివన్నీ మంచిగానే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. బట్టల షాపులు కానీ స్వీట్ షాపులు, లైక్ మనం ఏం కొనుక్కోవాలన్నా కూడా అన్నీ మనకు అందుబాటులోనే ఉన్నాయంట. ఇందాక మెయిన్ ఎంట్రన్స్ లాంటి చూసాం కదా, ఆ గేట్ మీద జైకి శ్యామ్ అని ఉంటుంది. చాలా అంటే శ్యామ్ అంటే కృష్ణుడికి చాలా ఇష్టమైన వాడు. ఆయన తల ఇచ్చే టైంలోనే శ్రీకృష్ణుడు చెప్తాడంట, నిన్ను ఫ్యూచర్లో నా పేరుతో నిన్ను పిలుస్తారు అని చెప్పారంట. అలాగే ఇక్కడ ఆ దేవుడికి ఖాటు శ్యామ్ అని వచ్చింది. అక్కడ గాజులు షాప్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అలాగే ఖాటు శ్యామ్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ హర్యానా వాళ్ళకి, రాజస్థానీ వాళ్ళకి ఆయన అంటూ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇక్కడ మెయిన్గా ఆ తలని మాత్రమే పూజిస్తారు. బార్బరికుడు అని ఇక్కడ ఖాటు శ్యామ్ అని పిలుస్తారు. అది చాలామందికి హిస్టరీ తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఖాటు శ్యామ్ అనే దేవుడు ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నీ నియర్ బై డిస్టెన్స్లోనే హోటల్ కానీ స్వీట్ షాప్స్ కానీ అలాంటివన్నీ.
మా వారు అక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నారు చూసేయండి. ఆయనకి కొంచెం దేవుడు భక్తి ఎక్కువ. అలాగే అక్కడ శ్రీకృష్ణుడి ఫ్లూట్ 2 చేతులతో చాలా ఆకర్షణీయంగా చాలా బావుంది. అలాగే అక్కడ కాలానమక్ అంటారు కదా! బండరాల్లాగా ఉన్నాయి కదా! అదే అక్కడి నుంచే వాటి నుంచే కాలానమక్ తయారు చేస్తారంట. లాస్ట్ చివరిగా అక్కడ దిగారు. ఇది మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్.